మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్టుగా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడతామని, ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి ఈ వారం మంత్రివర్గం 2 కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోని స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వారం సీఎం రేవంత్ రెడ్డిని అడాప్ట్ CEO శంతను నారాయణ్ కలిశారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో కీలక ముద్ర వేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి ఇద్దరూ చర్చించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ బోర్డు సభ్యుడిగాను శంతను నారాయణ్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ ట్రెండ్స్ AIలో సరికొత్త అవకాశాలపై సీఎంతో చర్చించారు. AIతో వివిధ రంగాల్లోని ఉద్యోగాలపై పడే ప్రభావం, గ్రీన్ ఎనర్జీ, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు, వివిధ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. AIని సమర్థవంతంగా వినియోగించుకునే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణను AI మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం కీలక సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు అడాప్ట్ CEO శంతను నారాయణ్. దశాబ్దాల తమ కోరికను నెరవేర్చేలా ఆరోగ్య పథకం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రికి ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. 1,20,00,000 ప్రమాద బీమా వర్తింపచేయడంతో పాటు 1,056 కోట్ల మూల నిధితో ఆరోగ్య పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని, 1998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలు పొందే అవకాశం కల్పించడం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఓ వరమని కొనియాడారు. రాష్ట్ర మంత్రివర్గం ఉద్యోగ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు 2 కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ₹1 ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రమాద బీమా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులెవరైనా ప్రమాదంలో మరణిస్తే 1,20,00,000 బీమా పరిహారం అందుతుంది. 60 ఏళ్ల వరకు సహజ మరణానికి ఉద్యోగులకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తుంది. 7.5 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఇక ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న ఆరోగ్య భద్రతకు క్యాష్లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3.5 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు దాదాపు 3 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు సహా మొత్తం 17 లక్షల మందికి పైగా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ₹1 చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య చికిత్సలు అందుతాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ప్రైవేట్ ఎంపానల్ హాస్పిటల్స్ లో ఈ పథకం వర్తిస్తుంది. దీనిపై 1998 రకాల వైద్య చికిత్సలు అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు మేరకు మెట్రో ఫేజ్ 1ని L&T కంపెనీ నుంచి తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. మెట్రో ఫేజ్ 2 విస్తరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ గా చేపట్టనున్నాయి. రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటుకు 223
ఎకరాల భూమిని టీజీఐఐసికి బదలాయించారు. టీజీ హౌసింగ్ బోర్డు ఆధీనంలోకి 239 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయనున్నారు. మహబూబాబాద్ మండలం గుమ్మడూరులో జేఎన్టీయూ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజ్ కి 70 ఎకరాలు, సిద్దిపేట జిల్లా ఉమ్మాపూర్లో ఇంజనీరింగ్ కాలేజ్ కి 36 ఎకరాలు, మరో 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించారు. హైదరాబాద్ లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాలను రక్షణ శాఖ నుంచి తీసుకున్నందున సమాన విలువైన భూముల కింద కాప్రా మండలంలో 153 ఎకరాలు బదలాయించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్ వినియోగించే డేటా సెంటర్లకు రెన్యూవబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ జారీ చేసింది. గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి అంశాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. ఈ వారం ములుగు జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి దేవాదుల ఇంటెక్ పాయింట్ దగ్గర మోటార్లను పరిశీలించారు. ప్రాజెక్టు స్థితిగతులపై రివ్యూ నిర్వహించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామన్నారు. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముందుకెళుతున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులు సేకరిస్తున్నట్టు తెలిపారు. గత 10 ఏళ్లలో చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తి చేసి 967 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చుకుని ఉంటే వరద జలాలపైన వాటా నీటిని తరలించడానికి అవకాశం ఉండేదన్నారు. 2001లో మొదలైన దేవాదుల 2 దశాబ్దాలు దాటినా ఇంకా సాగుతూనే ఉందన్నారు. 8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉండటం వల్ల ప్రాజెక్టులకు నిధుల కొరత వస్తుందన్నారు. రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులపై పూర్తి స్థాయి రివ్యూ చేసి వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం. దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే: సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పు పట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2 లోపు 600 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నెల రోజుల్లోపు దేవాదుల పంపు మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఛానల్లో పరిహారం నిధులు మంజూరు చేస్తామని, భూసేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు ఆగటానికి వీల్లేదని స్పష్టం చేశారు. రామప్ప చెరువు నుంచి జంపన్నవాగుకు నీరందించే ప్రణాళికపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.